భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. అక్రూరుడు భాగవతంలో ఈ మహాభక్తుని యొక్క ప్రస్తావన ఉంటుంది. అక్రూరుడికి శ్రీకృష్ణ పరమాత్మ అంటే చాలా ఇష్టం. ఇంకా చెప్పాలి అంటే ధార్మికమైన జీవితాన్ని గడుపుతున్న అతనంటే శ్రీకృష్ణుడికి కూడా చాలా ఇష్టం. ఒకసారి కృష్ణుడిని ఇంటికి ఆహ్వానిస్తాడు అక్రూరుడు. అలా కృష్ణుడు వచ్చిన వెంటనే కృష్ణుణ్ణి చూసి, కృష్ణ నా ఇంటికి నువ్వు వచ్చావా, నా కోసం వచ్చావా అని మురిసిపోతూ, ఆ సమయంలో అరటిపళ్ళు ఉంటే అవి నివేదిస్తాను అని చక్కగా కింద కూర్చుని పక్కనే కూర్చుని స్వామివారికి ఆ అరటిపళ్ళు పెట్టాట. నేనే స్వయంగా తినిపిస్తాను అనే భావనతో, అంటే ఆ సమయంలో తనకి కలిగిన ఆనందం అంతా ఇంత కాదు. అయితే ఈ క్రమంలో అరటిపళ్ళు నేనే తినిపిస్తాను అని ఆ తొక్కలు తీస్తూ తొక్కలు తినిపించేసి పళ్ళు కింద పడేస్తున్నట్ట. అంటే తన్మయత్వంతో కృష్ణుడు వచ్చాడా, కృష్ణుడిని నేను ఇంత సమీపంగా చూస్తున్నానా, కృష్ణుడు మా ఇంటికి వచ్చాడా అనే విషయం తనకి చాలా ఆనందాన్ని కలిగించింది. ఏం చేస్తున్నాడో కూడా అంటే మైమరిచిపోతూ ఉంటాము అని అంటుంటాం కదా, అలా అనమాట. కాబట్టి ఆ తొక్కలన్నీ పెట్టేస్తున్నట్ట పళ్ళు తీసి పక్కన పెట్టేస్తున్నాడు. మనం తొక్క పక్కన పెట్టేస్తాంగా ఆ విధంగా స్వామివారు కూడా చక్కగా తినేస్తున్నారు. ఇప్పుడు కొద్దిసేపు అయిపోయిన తర్వాత అలా పక్కకి చూస్తే అక్కడ పళ్ళు ఉన్నాయి, తొక్కలు లేవు. ఆశ్చర్యం కలిగింది. అయ్యో స్వామి క్షమించు, నేను నీకు అరటి పండు అంటే పండు కాకుండా తొక్కలు పెట్టేశాను, అయినా నేనేదో పెట్టాననుకో, నాకు అసలు ఏం చేస్తున్నానో తెలియలేదు, నువ్వేం చేస్తున్నావు, నువ్వెందుకు అలా తొక్కలు తిన్నావు అని అడుగుతాట అక్రూరుడు. స్వామి అంటారు, నువ్వు ప్రేమతో పెట్టావుగా, నేను తినేశాను, నాకు అసలు ఏం పెట్టారో దాంతో సంబంధం ఉంటుందా, లేదుగా, నువ్వు ప్రేమతో పెట్టావు కాబట్టి నేను ప్రేమగా తినేశాను అంటారట. ప్రేమతో భగవంతునికి ఏది నివేదన చేసినా భగవంతుడు చాలా ఇష్టంగా స్వీకరిస్తాడు అని చెప్పటానికి ఇది ఒక చిన్న సందర్భం, ఒక చిన్న ఉదాహరణ. అయితే కొన్ని వ్రతాలకి సంబంధించి, కొన్ని పూజలకి సంబంధించి, ముఖ్యంగా ఆయా కాలంతో సంబంధమైన అంటే వంటకాలు లేకపోతే వస్తువులు ఏవైతే ఉంటూ ఉంటాయో మనం ప్రసాదంగా నివేదిస్తామో అవి స్వీకరించడం వల్ల ఆధ్యాత్మికంగా అలాగే ఆరోగ్యపరంగా ఎంతో ఉన్నతి మనం సాధిస్తాం. ఇది నిర్ణయం చేసి ఉన్నారు. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో స్వామివారి పూజ చేసేటప్పుడు ఎటువంటి ప్రసాదాలు పెట్టాలి అన్నది కూడా నిర్ణయం చేశారు. మరి ఇలాంటి ప్రసాదాలు పెట్టి స్వామి కృప కలిగిన తర్వాత వాటిని మనం స్వీకరిస్తే చక్కని ఆరోగ్యం మన సొంతం. ఎందుకంటే ఇది చలికాలం కదా. మరి అలా స్వామివారికి ధనుర్మాసంలో ఎటువంటి ప్రసాదాలు పెట్టాలి తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. ధనుర్మాసానికి ప్రత్యేకం ప్రసాద వితరణ. తిరుప్పావై పాశురాలలో కూడారై ఉత్సవం అనే ఉత్సవం పేరిట వివిధములైన ప్రసాదములను, పెరుగన్నాన్ని కూడా స్వామికి సమర్పించడం మనం గమనించవచ్చు. స్వామి ధరించిన అన్ని అవతారాలలో ప్రత్యక్షంగా తోటివారితో కలిసిమెలిసి కూర్చొని గోవర్ధనోద్ధరణ పర్వత ఉద్ధరణ సమయంలో సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు ఇలా చెయ్యి చాచి యశోదాదేవి గోపికలు పెరుగన్నమును కలిపి పెట్టగా అరచేతిలో ఉంచిన ఆ పదార్థాన్ని ఇష్టంగా స్వీకరించిన వృత్తాంతాన్ని భాగవతంలో చూస్తాం. వెన్న, పాలు, పెరుగు, మీగడ ఇవన్నీ స్వామి ఇష్టంగా స్వీకరించే మధురమైన ఘట్టాలన్నీ భాగవతంలో కూడారై ఉత్సవం అన్న పేరిట స్మరించుకుంటాం. ధనుర్మాసంలో సమర్పించేటటువంటి ఈ నైవేద్యాల విశేషాంశాలలో ఉద్యోగ విధులు, అలాగే వ్యాపార విషయాలు, సమయము, సందర్భము, ప్రయాణాలు, ఇలాంటి ఆపత్కర విపత్కర సందర్భాలు అనేకం ఆధునిక జీవన సరళిలో సహజం. విమానాల్లో ప్రయాణించవచ్చు, విదేశాల్లో ఉండవచ్చు, హాస్టల్లో ఉండే అవకాశాలు ఏర్పడతాయి. వివిధ సందర్భాలలో ఉండేటటువంటి ఆస్తిక జనులు ఈ ప్రసాదాలు సమర్పించే సమయంలో పలు చిక్కులు ఎదుర్కొంటూ ఉంటారు. స్వామికి ఇలాంటి నైవేద్యాలు సమర్పించాలి అంటే మా వల్ల కాదు కదా, సమయం లేదు కదా, సందర్భం లేదు కదా, అవకాశం లేదు కదా, ఉద్యోగ విధులు కదా. ఇలాంటి సమయంలో వారు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి? పత్రం పుష్పం ఫలంతోయం అని పరమాత్ముడే సెలవిచ్చిన స్థూలమైన విషయాన్ని స్వీకరించి స్వామికి ప్రీతికరంగా పాలు, బెల్లం, పటిక బెల్లం, ఎండు ద్రాక్ష లేదా
మన వద్ద ఉండే ఏ విధమైనగా ఉండేటటువంటిది పండు, పళ్ళు, అరటిపళ్ళు ఏదైనా సమర్పించవచ్చు. తేనె కూడా సమర్పించవచ్చు. కావలసిందల్లా మనలో ఏకాగ్రత, మనపైన మనకు విశ్వాసం. పరంధాముడు అంతర్యామిగా మనల్ని గమనిస్తున్నాడు అనే ఆలోచన మనలో ఉంటే మట్టుకు మనం చేసేటటువంటి పని సక్రమంగా స్వామి చేరుతుంది, స్వామి అనుగ్రహాన్ని పొందుతుంది, మనకు పుణ్యఫలం లభిస్తుంది. పుణ్యము అంటే ఆనందంగా బ్రతకడం, ఆందోళనకు దూరంగా ఉండడమే పుణ్యబలం. అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యంగా ఉండడమే పుణ్యబలం మనకు కలిగించేటటువంటి ప్రయోజనం. భగవంతుడిని భయపెట్టే తీవ్రమైన పూజలు కాకుండా యథాశక్తి నాకు చేతనైనది ఇదే. స్వామి, నేను హాస్టల్లో ఉన్నాను, నేను ప్రయాణంలో ఉన్నాను, నేను పరదేశంలో ఉన్నాను, నేను ప్రమాదంలో ఉన్నాను, నేను నీవు కోరిన గ్రంథాలలో ఉన్న ప్రసాదాలను అర్పించలేని స్థితిలో ఉన్నాను, కనుక నా వద్ద ఉన్న పదార్థం ఇదే తండ్రి అని మనం ఏది సమర్పించినా పరమాత్ముడు స్వీకరిస్తాడు. కావలసిందల్లా శ్రద్ధ, భక్తి, అలాగే విశ్వాసం. ఈ మూడు ఉంటే పరంధాముడి కరుణ మనదే. బెల్లం, పటిక బెల్లం, తేనె, పాలు, పళ్ళు ఏవైనా కూడా వీటిని కూడా ప్రసాదంగా సమర్పించవచ్చు. వాటిని అందరికీ వితరణ చేయవచ్చు. తెలుసుకుందాం, భక్తిని సులభంగా పాటిద్దాం, పరమాత్ముడి అనుగ్రహాన్ని పొందుదాం. మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరి. శుభమస్తు.